కుజమార్గదశలోనే పుట్టడం జరిగింది. పైగా రవిలో బుధుడు ఒక స్థాయి నుంచి ఒక స్టార్డమ్ తెచ్చుకుందాం అనుకునేసరికి ఈయన ఆలోచన మంచి ప్రాజెక్ట్ వచ్చినా కూడా దాన్ని రిజెక్ట్ చేసేసి తర్వాత చేద్దాం అని ఒక మనస్తత్వాన్ని కలగజేస్తూ ఉంటుంది. బుధుడు రవితో ఆలోచన యుక్తాన్ని కలగజేయనివ్వడు. అంటే కొన్ని చూడండి హిట్ సినిమాని చాలామంది రిజెక్ట్ చేస్తుంటారు. ఆ సమయంలో వారి ఆలోచన మార్చేస్తుంది. మనం నిలబెడదాం అనుకో, ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది, అన్నీ నచ్చుతాయి, కానీ ఎవరో ఒకరి వల్ల దాన్ని రిజెక్ట్ చేద్దాం. అలాగా ఈయన దగ్గర ఇంతకు ముందు అంటే 2021లో ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ సబ్జెక్ట్ని ఇతను వదులుకున్నాడు. దానివల్ల ఇతను కోలుకోలేని వ్యవస్థలోకి దిగుతున్నాడు. పైగా రాహువు, కేతువు, గురుడు 3 కూడా వివిధ వ్యవస్థల్లో నడుస్తూ ఉన్నారు. రాహు స్థానం వ్యవస్థలో నితిన్ గారి దాంట్లో చాలా ఇబ్బందిదాయకంగా ఉంది. కాబట్టి ఈయన మళ్ళా జియం లాంటి హిట్ ఇవ్వడం కానీ, లేదా ఆ ఫ్యాన్స్ని సంతృప్తి చెందే విధంగా ఒక మంచి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం అనేటువంటిది ఇప్పట్లో జరగదు. ఓకే, అది జరగాలి అంటే మళ్ళా 2028 వరకు మనం వేచి చూడాలి. 2028లో కాదు కూడదనుకున్న నితిన్కి సెకండ్ ఛాన్సెస్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ అనేటువంటిది అవలంబనం జరుగుతుంది. ఈయన సోషో ఫ్యాంటసీగా వచ్చేటువంటి ఒక వ్యవస్థని వదులుకోవడం వల్ల జరిగిన విషయం